హాయ్ ఫ్రెండ్స్, మమ్ముట్టి హీరోగా షాజీ పద్దు దర్శకత్వం వహించినటువంటి అబ్రహం ఇంటేక్ ఈ సినిమాని ఆహా తెలుగులో డబ్బింగ్ చేసింది. డెరిక్ అబ్రహం పేరుతో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. డెరిక్ అబ్రహం కి వరుస హత్యలు చేస్తున్నటువంటి ఒక కేసు అయితే వస్తుంది. సాల్వ్ చేయమని వస్తుంది. హంతకుడు ఎవరు అనేది కనుక్కోమంటారు. అబ్రహం కస్టడీలో ఉండగానే ఆ హంతకుడిని ఎవరో గొంతు కోసేసి చంపేస్తారు. అబ్రహం ని సస్పెండ్ చేస్తారు. అయితే అబ్రహం తమ్ముడు ఫిలిప్స్ ఉంటాడు. అయితే అబ్రహం తమ్ముడు ఒక అమ్మాయిని హత్య చేసి జైల్లో ఉంటూ ఉంటాడు. ఆ తమ్ముడిని ఏ విధంగా కాపాడుకున్నాడు అబ్రహం అనేదే మిగిలిన కథ. దర్శకుడు మంచి క్రైమ్ థ్రిల్లర్ గా స్టార్ట్ చేసి తర్వాత తమ్ముడు రిలేషన్ ఆ విధంగా తీసుకెళ్లిపోయాడు అనేదే చెప్పుకోవాలి. ఈ సినిమాని మంచి థ్రిల్లర్ అటువంటి సినిమాని కన్వర్ట్ చేసి డైవర్ట్ చేసి జస్ట్ రివెంజ్ మూవీ లాగా తయారు చేశాడు దర్శకుడు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా హంతకుడిని చంపిన సిచ్యువేషన్ దగ్గర నుంచి కథ మలుపు అనేది తిరుగుతుంది. వేరే విధంగా ఉంటుంది. అంత ఆసక్తికరంగా అయితే అనిపించదు. మమ్ముట్టి మంచి యాక్టర్ అయినా అలాగే ఆయన నటన బాగా నటించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మనకి ఎక్కడా కూడా అంత హైప్ అనేది కనిపించదు. ఈ సినిమాలో తమ్ముడుగా నటించినట్టు కానీ అలాగే అందరూ చాలా బాగానే నటించారు. సినిమా చూస్తున్నంత సేపు కూడా మనకి ఏదో కొరత అన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. థ్రిల్లర్స్ ఉన్నటువంటి మెయిన్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఈ సినిమాలో మిస్ అయ్యాయని చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లే అంత గొప్పగా అనిపించదు. డైరెక్షన్ రొటీన్ మలయాళం సినిమా లాగే అనిపిస్తుంది. ఆహాలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe చేసుకోండి.